టీడీపీ గవర్నమెంట్ అభివృద్ధి కావాలనుకునే అందరు జనాలు వేశారు. ఓటేసింది దేనివల్ల? అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు లాస్ట్ 5 years అనే ఆలోచన మీదే జనం వేశారు. పాజిటివ్ వేలోనే అంతకుముందు ఓన్లీ పథకాలు ఇస్తున్నారు, మన డబ్బులు మనకే ఇస్తున్నారు, మీ డబ్బులు మీ జేబులో తీసుకొని గవర్నమెంట్ మీకే ఇస్తుందనే అవేర్నెస్సే చేశారు లాస్ట్ 5 years. కానీ వీళ్ళు వచ్చాక ఏం చేస్తున్నారు? అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ప్రజల్లో అభివృద్ధి తగ్గింది. బయట మరి పెరిగిందో లేదో నాకైతే కనిపించలే. మీకు ఏమైనా కనిపిస్తే మీరు చూస్తున్నారు కాబట్టి. ప్రజల్లో అభివృద్ధి ఎప్పుడు వచ్చిందంటే నాకు అవసరం అయింది, నా అవసరాన్ని మీ దగ్గరకు తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి నా అవసరాన్ని? నేను వచ్చి ప్రతిసారి నేను మీకు చెప్పుకోలేనుగా, ఇప్పుడు నాది ఇదండి అవసరం, నాకు ఇలా వరదలు వచ్చి ఇలా అయిందండి, నాకు ఇలా బైక్ ఆగమైందండి అని ఎవరికి చెప్పాలి? సర్వే ఎవరు వచ్చారు చెప్పనా? వరదలకి లోకల్లో ఉన్న సచివాలయం వ్యవస్థ రాలా. ఈ సచివాలయంలో ఉన్న వాళ్ళు ఎవరో రాలా. నాకు వచ్చిన ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేశా. నేను షిరిడి సాయినగర్లో ఉంటా. నాకు వచ్చిన అతను శ్రీకాకుళం అతను నేను అడిగా, మీది ఎక్కడండి సర్వే, మీది ఇక్కడికి వచ్చారు సర్వే చేయడానికి, మీకు ఎక్కడండి మీరంటే, మా శ్రీకాకుళం అండి, మమ్మల్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, ఓన్లీ వరద బాధితులకు సహాయార్థం చేశారండి అని. ఆయనకు నేను తెలుసా, మా ఏరియా తెలుసా, చెప్పింది రాసుకొని వెళ్ళారు. పూర్తిగా అసలు వరద బాధితుల టైంలో, వరదలు వచ్చిన టైంలో రాసుకొని వెళ్ళారు. వరదలు వచ్చిన టైంలో ఇంట్లో ఎవరుంటారండి? నాకు అర్థం కాదు. ఎవరు ఇల్లు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారుగా. ఆ వరదలు వస్తున్నా కానీ ఇళ్లల్లో కూర్చోలేదుగా ఎవరు. బయటికి వెళ్ళిపోయాక ఒక 10 days తర్వాత 15 days తర్వాత సర్వే చేయాలి. వాటర్ అన్నీ పూర్తిగా పోయాక మొత్తం రీకాల్ చేశాక సర్వే చేయాలి. అలా చేయలేదు. ఓన్లీ వరదలు వచ్చిన టైంలో నీళ్లు ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్ల మీద నీళ్ళు ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 4 feet 3 feet ఉన్నప్పుడు సర్వే వాళ్ళు వచ్చారు. వాళ్ళ వరకు అప్పుడు ఆ టైంలో ఉండేవారు ఓనర్స్ ఉంటారు, రెంట్కుండే వాళ్ళు ఉండరు. రెంట్కుండే వాళ్ళు ప్రాపర్. ఇప్పుడు నాది విలేజ్, నేను విలేజ్ నుండి వచ్చా, మా విలేజ్కి వెళ్ళిపోయా. అప్పుడు నా సర్వే ఇచ్చింది ఎవరో? నా ఓనర్ ఇచ్చిండు. మీ ఓనర్ మీకు సర్వే ఇస్తారా కరెక్ట్గా? మా రెంట్కుండే అతను మునిగిండండి అని ఇస్తారా? మా ఇల్లు మునిగిందండి అని చెబుతారు. మీ ఇల్లు ఎక్కడంట? ఇసుకది పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిందని వీళ్ళు భ్రమలో ఉన్నారు.